యాక్చువల్లీ ఇది చాలా రెలవెంట్ థింగు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా అన్నపూర్ణాష్టకంతో కూడా మనం లెవెల్లో దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. మాతాశ్చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తశ్చ స్వదేశే భువనత్రయం. సో ఆ స్పిరిట్ అన్నమాట, దట్ టాక్స్ ఆఫ్ దట్ స్పిరిట్. సో సత్యసాయి గారు మీకు కనిపించి కళలో ఆయన ప్రోద్బలం కానీ ఏదైనా కానీ తిరిగి రావటం అనేటటువంటిది, ఐ హోప్ ఇట్స్ ఏ డెసిషన్ విచ్ యూ వుడ్ నెవర్ రిగ్రెట్. నెవర్ రిగ్రెట్ ద డెసిషన్. అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే ఆ టైంలో ఆ డెసిషన్ నా వల్ల జరిగింది కాదు, పెద్దవాళ్ళు నువ్వు ఇది చెయ్యాలి అని నాకు ఒక కర్తవ్యాన్ని మళ్ళీ బోధించినట్టు, రిమైండ్ చేసినట్టు అనుకుంటాను. బట్ బిఫోర్ యూ వెంట్ టు ఇంగ్లాండ్ ఆల్సో, వైల్ పర్సూయింగ్ మెడిసిన్, మీరు యువర్ ఏ వాట్ డు క్వాలిఫైడ్ ఆర్టిస్ట్ విత్ ది ఏఐఆర్ అండ్ దూరదర్శన్. అది కొంత చెప్పండి, అక్కడ ఎట్లా వచ్చింది, ఏం చేసేవారు? యా, ఇది ద మ్యూజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సాధారణంగా ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయడం, నాన్నగారి కంపోజిషన్స్ పాడడం, తక్కిన మ్యూజికల్ గురువులు ఉన్నారు, సాయిబాబా గారు, పాలగుమ విశ్వనాథం గారు, చిత్తరంజన్ గారు, వీరందరి కంపోజిషన్స్ నేను పాడడం జరిగింది. ఏది డిఫరెంట్ మాధ్యమాల్లో. ఆ రోజుల్లో టీవీ అనేది అప్పుడప్పుడే వచ్చింది, దూరదర్శన్ ప్లస్ ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో మాత్రం ఉండేది. ఇవి రెండూ కాకుండా లైవ్ ప్రోగ్రామ్స్ ఇవి ఉండేవి. సరే, నాన్నగారి ప్రోగ్రామ్స్ ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు ఆయనకి వేరే విధంగా అనమాట, అటు సింగర్గాను ఇటు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గాను చేయడం జరిగింది. అలా నేర్చుకుంటూ సోపానం చేసి ప్రస్థానం జరిగింది. సో ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే అపోలోలో సెటిల్ అయిపోయినారు. అపోలోలోనే కంటిన్యూ అవుతున్నారు యాజ్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ అండ్ వాళ్ళ ఫ్యాకల్టీలో టీచింగ్. అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇంగ్లాండ్ వెళ్ళక మునుపు ఒక 2 ఏళ్ళు అపోలోలో జూనియర్ కన్సల్టెంట్గా ఉన్నాను. ఆ తర్వాత సరే, ఇందాక నేను చెప్పినట్టుగా కెరియరు దీని కింద నేను ఇంగ్లాండ్ వెళ్ళి ఒక 3 ఏళ్ళు దాకా ఉన్నాను. వచ్చి మళ్ళీ కన్సల్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీసు విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే జీవన శైలి మారడం వల్ల వచ్చిన వ్యాధులు. దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఐ సే దట్ ఇట్ వుడ్ బీ ద ఛాలెంజ్ ఫర్ ద 21st century ఫిజిషియన్స్. ఎందుకంటే చాలా ఒక ఎపిడమిక్గా తయారవుతున్నాయి, వేరియస్ డిసీజెస్ ఉన్నాయి. సో అది దాని గురించి చెప్పాలి అంటే మొత్తం అసలు ఇలాబరేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎలాబరేట్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ప్రజలకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సో వాట్ ఈస్ వీ హ్యావ్ సో ఫార్ డన్ ఈస్ అన్ ఇంట్రొడక్షన్, బట్ లెట్స్ మోర్ ఫోకస్ ఆన్ దట్ అండ్ హౌ టు ప్రివెంట్ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్. లెట్ us టాక్ అండ్ ఇంక్లూడింగ్ మ్యూజిక్ యాజ్ ఎ థెరపీ. ఈ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చెప్పండి, లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏ రకమైనవి, ఏం చేయాలి, ఎట్లా ఫేస్ చేయాలి, ప్రివెంట్ చేయాలి, రెండింటి మీద మాట్లాడాలి. చాలా మంచి ప్రశ్న అండ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ద ఫిజిషియన్. ఒకప్పుడు ఏంటంటే ఏవో కొన్ని కారణాలు చూసేవాళ్ళం, అది చూసి అది ట్రీట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకునేవాళ్ళం. రాను ఏంటంటే ఈ జీవన శైలి మారడం వల్ల మనం అకల్ట్రేషన్ వచ్చింది. ఆ కల్చర్స్, వెస్ట్రన్ కల్చర్స్ మనలో చేయడం, మన కల్చర్ వాళ్ళు ఇంబైబ్ చేసుకోవడం. సరే, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడింది. కొన్ని తెలిసి పడ్డాయి, కొన్ని తెలియకుండా మనం అలవర్చుకోవడం జరిగింది. దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మెయిన్గా చెప్పాలి అంటే, చిన్నప్పుడు మనం ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, కొవ్వు కరిగేది, అది పోయింది. స్టార్టింగ్ విత్ ఒబేసిటీ.
చైల్డ్హుడ్ ఒబిసిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు పెద్దవాళ్ళలో సరే. ఇక్కడి నుంచి మొదలయ్యి దాని ద్వారా వచ్చేవి హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్స్, మధుమేహం, డయాబెటీస్, కొలెస్ట్రాల్ పెరగడం. సరే, అందరికీ తెలిసినట్టే ఇవి గనక గ్రాడ్యువల్గా పెరిగాయంటే ఇవి భూతాలు లాంటివి. హార్ట్ వెసల్స్ని బ్లాక్ చేయడము, మెదడుకి రక్త ప్రసరణ ఆగడం, స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ ఒక క్యాస్కేడ్, ఒక సైకిల్ లాగా తయారైపోయింది. రాను దశాబ్దాలు అయ్యే కొద్దీ ఈ ఇన్సిడెన్స్ పెరగడం మొదలుపెట్టింది. వీటికి తోడు ఈ ఆటోమొబైల్స్ ఎక్కువైపోయినాయి, వాహనాలు ఎక్కువైనాయి, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ ఎక్కువైంది. ఎప్పుడు లేని గాలి ఫ్రెష్గా ఉండేది కంప్లీట్లీ పొల్యూటెడ్. సో ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రాంకైటిస్, ఆస్తమా ఇవి ఎక్కువైపోయినాయి. దీనిలోంచి వచ్చే కొన్ని కార్సినోజన్స్ అంటాం, అంటే క్యాన్సర్ ఉత్పత్తి అయ్యే సబ్స్టెన్సెస్ ఇవి గాలిలో ఉంటూ ఈ రేషియో కూడా ఎక్కువయ్యి కొంతమంది క్యాన్సర్స్ కూడా రావడం జరుగుతుంది. లంగ్ క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్ కూడా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల జరగడం మనం చూస్తున్నాం. ఇన్సిడెన్స్ పెరిగింది. వీటన్నిటికీ మించి ఏసీస్, ఎయిర్ కండిషన్స్ ఎన్వైరన్మెంట్, కార్లు, ఏసీ, మనం తిరిగే కార్లు ఉండడం ఏసీస్లో ఉంటున్నాం. దీని ద్వారా సూర్యరశ్మి అనేది లోపించింది. సూర్యరశ్మి, సన్లైట్కి ఎక్స్పోజర్ లేకున్నప్పుడు ఎముకలు మెత్తబడతాయి. ఎందుకంటే వైటమిన్ డి అనేది మన చర్మం నుంచి ఉత్పత్తి అవుతుంది, అది లోపిస్తుంది. వైటమిన్ డి ఎప్పుడైతే తగ్గుతుందో శరీరానికి కండరాలు, ఎముకలు మెత్తబడతాయి, ఫ్రాక్చర్స్కి తావు తీస్తుంది. ఇవి ఎక్కువగా చూస్తున్నాం. ఇట్స్ మోర్ కామన్ ఇన్ ద ఫీమేల్స్. సరే, స్మోకింగ్, ఆల్కహాల్, లీప్స్ అండ్ బౌండ్స్ ఎక్స్పాండ్ అయినాయి. అండ్ దాంతో ఆగలేదు. ఈ 21st సెంచరీలో ఈ దశాబ్దంలో ఇంకా చూసేది వేరియస్ డ్రగ్స్. ఒక్క మత్తు పానీయాలతో సంబంధించిందే కాకుండా ఇంట్రావెనస్ డ్రగ్ అబ్యూస్, దీంతో వచ్చేవి డ్రెడెడ్ డిసీజెస్ ఉన్నాయి. హెపటైటిస్ సి అని చెప్పి ఒక వైరస్ డైరెక్ట్గా లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, లివర్ క్యాన్సర్స్తో వస్తున్నాయి. ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. వీటన్నిటికీ మించి వయసు పెరుగుతోంది. జనాభా చూస్తుంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు మగవాళ్ళలో 74, 72, ఆడవాళ్ళకి 74. ప్రిడిక్టివ్ వాల్యూస్ ఏంటంటే 2040 వచ్చేటప్పటికి 79 మగవాళ్ళకి, 80 ఫీమేల్స్కి. కానీ మనం ఏం చేస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచలేదు, ఓన్లీ న్యూమరికల్గానే పెంచుతున్నాం. అంటే వాళ్ళకి అన్ని రకాల రోగాలతో వాళ్ళు ఉంటున్నారు, జీవిస్తున్నారు, కృషించి జీవిస్తున్నారు. సో లైఫ్ స్టైల్ మారడం వల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కళ్ళకే ఉండొచ్చు, కొన్నైనా ఉండే పరిస్థితి ఏర్పడింది. దిస్ ఈజ్ ద మేజర్ ఛాలెంజ్. సో ఒక ఫిజిషియన్గా, 21st సెంచరీ ఫిజిషియన్గా నేను ముఖ్యంగా ఈ ట్రాన్స్లేషన్ అనమాట, 20th to 21st మధ్యలో ఉన్నవాడిని నేను. ఇది మేజర్ ఛాలెంజ్ కింద తీసుకుని దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనే దాని మీద అధ్యయనం జరుగుతుంది. డిఫరెంట్ సెంటర్స్లో జరుగుతున్నాయి. దానికి సపరేట్గా అన్నిటినీ డిజీజ్ మేనేజ్మెంట్ కింద తీసుకుని అగ్రెసివ్గా, అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్, ద చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, అంటే హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, హెల్దీ ఫుడ్, హెల్దీ ఎక్సర్సైజెస్, ఇవి మెయిన్ ఫోకస్ అవుతుంది. దీన్ని అన్నిటికీ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎ పర్సన్ హూ క్రాసెస్ 30 or 35 షుడ్ హ్యావ్ ఎ హెల్త్ చెక్. ఇది చాలా ఇంపార్టెంటు. ఇంతకుముందు అసలు ఈ కాన్సెప్ట్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కొంత అవగాహన వచ్చి ఈ వెల్నెస్ సెంటర్ అనేది స్టార్ట్ అయింది. మనం అంటే రోగం లేకుండా ఉండడమే కాదు,
వెల్నెస్ ఇంపార్టెంటు. దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ మేనేజ్మెంట్. ఇక్కడ రెండు విషయాలు మీ నుంచి నేను మన కార్యక్రమాన్ని చూసిన వాళ్ళకు ఎలాబరేట్ చేయాల్సింది. ఫస్ట్ ప్రివెంటివ్, దాని మీద కొంత మాట్లాడదాం. 2 వచ్చిన తర్వాత మేనేజ్మెంటు. ఈ రెండిట్లో ఫస్ట్ ప్రివెంటివ్ విషయంలో నేను అనుకుంటూ ఉన్నది 2-3 థింగ్స్, ఐ మీన్ లైఫ్ స్టైల్ డిసీజెస్కు కారణం. నా వ్యూస్ చెప్తాను, మీరు యూ కెన్ ఎలాబరేట్ దట్. ఒకటి, ఓవర్ ఫోకసింగ్ ఆన్ కెరియర్ అడ్వాన్స్మెంట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. రెండోది, లిమిటేషన్స్ని తెలుసుకోవటం. మన ఇండివిజువల్ ఎబిలిటీస్ లిమిటేషన్, అది లేకుండా కెరియర్ ఫోకస్ చేస్తే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒకటి. రెండోది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్. దానికి ఒకటి చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. బికాస్ యూ షుడ్ థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అండ్ అదర్ థింగ్స్. ఇవి మన చేతిలో ఉన్నవి. మన చేతిలో లేనివి ఉన్నాయి, లైక్ పొల్యూషన్, మోర్ థింగ్. దానికి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, బట్ హౌ డు యూ ఫేస్ టు ఇట్, అది ఒకటి. రెండోది, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చిన తర్వాత వాటి మేనేజ్మెంట్ ఎట్లా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వాటితో పాటు అడ్జస్ట్ అయ్యి జాయిన్ కావటం అనేటటువంటిది ఒకటి. అండ్ ఫేసింగ్ దెమ్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఫేసింగ్, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫేసింగ్. అదొక ఆస్పెక్ట్ విచ్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ మీద, మీ ఎక్స్పర్టైజ్ మీద మేబీ కొన్ని అడ్వైజెస్, కొన్ని హింట్స్, హౌ టు గో అబౌట్ ఇట్, పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్, బెనిఫిషియల్ ఆల్సో. ఫస్ట్ ప్రశ్నకి ప్రివెన్షన్ అన్నారు. ప్రివెన్షన్ మెడికల్గా చూసుకుంటే 4 రకాలుగా ఉంటుంది. ప్రైమార్డియల్ ప్రివెన్షన్, నెక్స్ట్ ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్, టర్షరీ ప్రివెన్షన్. ఈ 4 భాగాలుగా. ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటే అసలు ఏ విధమైన వ్యాధి ఉండదు, బట్ కొన్ని వాళ్ళ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ దీన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి ఈ పాసిబిలిటీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి అని మనం గెస్ చేసి దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేసి దానిలో ఏమన్నా మనకు కనపడుతున్నాయా, లేదు నార్మల్గా ఉన్నారా చేసి అప్పటికప్పుడే ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి కాబట్టి, ఈ ప్రాబ్లమ్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ప్రైమార్డియల్ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, సరే కొంత స్థూలకాయం ఉంది, బట్ అదర్వైజ్ ఈజ్ నార్మల్. అప్పుడు ఏం చేస్తామంటే ఇది కరెక్ట్ చేసుకో, నీకు ఇంకా ఎండ్ ఆర్గన్ ప్రాబ్లం రాలేదు, దాని ప్రభావం మొత్తం మేజర్ ఆర్గన్స్ మీద లేదు కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకో అని చెప్పడం ప్రైమరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే ఆల్రెడీ హీ హ్యాస్ టేకెన్ ద హిట్, అంటే రోగం లోపలికి వెళ్ళి మేజర్ ఆర్గన్స్ 1 కానీ 2 కానీ దెబ్బ కొట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితులు మారుతాయి, అకార్డింగ్గా ట్రీట్మెంట్ కూడా మారుతుంది. మూడోది వచ్చేంటంటే మేజర్ హిట్స్ వచ్చాయి, ఆల్రెడీ డిసీజ్ వచ్చి ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినాయి, దెబ్బతిన్నాయి, దానికి ఇంకా రీహాబిలిటేషన్. సో ఈ 4 విధాలుగా మనం ప్రివెన్షన్ అనేది, అన్నిట్లో ప్రివెన్షన్ ఉంటుంది, అంటే ఫర్దర్ డిటీరియరేషన్ కాకుండా చూసుకోవడం అన్నమాట. ఇది ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్. నేను 3వ క్వశ్చన్ ఫస్ట్ చెప్తాను ఆన్సర్, ఏ విధంగా చేయొచ్చు అనేది. అన్నిటికీ కూడా మూలం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం. ఇలాబరేట్ ఒక పర్సన్ వచ్చారు అంటే 30-35 ఏళ్ళకి ఇలాబరేట్ హిస్టరీ తీసుకోవాలి. మీరు అన్నట్టుగానే వారు చేసే జాబ్ ఏంటి, ఇంక్లూడింగ్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి,
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ స్ట్రెస్సా, సైకలాజికల్ స్ట్రెస్సా, హోమ్లో ఎన్వైరన్మెంట్లో స్ట్రెస్సా, లేదంటే ఆఫీస్లో ఉన్న స్ట్రెస్సా, అన్ని కాంపోనెంట్స్ హిస్టరీ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో యాజ్ అ టీచర్ నాకున్న అనుభవంతో చెప్పడం ఏంటంటే, స్టూడెంట్స్కి హిస్టరీ టేకింగ్ అనేది ఒక సార్ట్ ఆఫ్ అన్ ఆల్గోరిథం అయిపోయింది. అలా ఉండదు. ట్రెడిషనల్ టీచింగ్ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఉన్నట్టుగా ఇంకో వ్యక్తి ఉండడు. ఇది భగవంతుడి క్రియేషన్. సో ప్రాపర్ హిస్టరీ టేకింగ్ ఫ్రమ్ ఈచ్ ఇండివిజువల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దాన్ని బట్టే అసలు మొత్తం ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది, ఇంక్లూడింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్. అంటే కరెక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. సో ఇది ఇంకార్పొరేట్ చేసాం మేము. కాంప్రహెన్సివ్ హెల్త్ చెక్ అని చెప్పి, ఈ క్రెడిట్ డాక్టర్ పిసి రెడ్డి గారికే చెందుతుంది. ఇండియాలో ఆయన చేసిన మొత్తం, హీఈస్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ హెల్త్ కేర్ ఆఫ్ ఇండియా. కానీ ఫస్ట్ ఆయన చేసింది ఇది. భారతదేశంలో ఏదైతే లోపించిందో దాని అవగాహన క్రియేట్ చేశాడు ఆయన ఈ హెల్త్ చెక్ ప్రోగ్రామ్ ద్వారా. అది ప్రాబబ్లీ ఐఎమ్ బ్లెస్డ్ బికాజ్ ఐఎమ్ టూ క్లోజ్ టు హిమ్. సో హీ హ్యాస్ గివెన్ దట్ బేబీ టు మీ టు నర్చర్ ఇట్ ఎట్ హైదరాబాద్. సో అలా పెరిగింది అది. సో దీనిలో ఇవన్నీ పీరియాడిక్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తాము. ఏవే టెస్ట్లు ఇంపార్టెంటు, ఏవేది చేయకూడదు, ఏదేది ఆబ్సలీట్ అయిపోయినాయి తీసేయచ్చు, ఇవి చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వచ్చి, ఆ చెక్స్తో పాటు ప్రాపర్ హిస్టరీ. ఫస్ట్ పేషెంట్ రాగానే ఈజ్ నాట్ కాల్డ్ ఎ పేషెంట్, ఈజ్ ఎ కస్టమర్. వాడికి ఏమీ ఉండకపోవచ్చు, ఐడెంటిఫై చేయడం ఒక వైద్యుడి రెస్పాన్సిబిలిటీ. అక్కడ రైట్. సో మీరు రెండో క్వశ్చన్ అంటే అదే, ఒక వచ్చిన తర్వాత ఎటువంటి ప్రివెంటివ్ థింగ్స్ తీసుకోవాలి. మీన్ ఈస్ ఆల్రెడీ విత్ ఇట్, హౌ షుడ్ హీ మేనేజ్ విత్ ది డిసీజ్? ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిసీజ్. ఇప్పుడు డిసీజ్ ఐడెంటిఫై అయింది, ఏ విధంగా వెళ్ళచ్చు? ఫస్ట్ థింగ్ ఈజ్ స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. మళ్ళీ డైటు, ఎక్సర్సైజెస్, అతను ఉండే వాతావరణం, అవన్నిట్లో సాధ్యమైనంత వరకు మార్పులు చేయడానికి ప్రయత్నం చేయడం. మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని సొసైటీ మారాలి, అది కొంత ప్రభుత్వానికి కూడా ఆ రోల్ ఉంటుంది కాబట్టి, అది ఒక డాక్టర్ సొసైటీస్ ఫామ్ చేసుకుని వాళ్ళకి అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 15 రోజుల్లో పోలీస్ ఎన్క్లేవ్ ఏదో జరుగుతుంది, దానిలో ఐ బీన్ ఇన్వైటెడ్ యాజ్ అ ప్యానలిస్ట్ స్పీకర్. ఈ జెనరిక్ మెడిసిన్స్ దాని ఇంపార్టెన్స్. సో దట్స్ హౌ వీ రన్. అంటే డాక్టర్గా ఒక విధమైన రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా ఉంటుంది సొసైటల్ చేంజెస్ తీసుకురావడానికి. బట్ బేస్ లెవెల్లో ఇండివిజువల్ చేంజెస్ ఫస్ట్ రా. ఓకే, ఐ మీన్ ఐ వుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ సింపుల్ టర్మ్, బికాస్ ఎవరైనా ఇది చూస్తున్నాడంటే కొన్ని స్మాల్ టిప్స్ లాగా అనుకుంటారు. లైక్ ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్. సో in my lifestyle, some simple this thing that I can do. I had a heart problem, some simple things which I can do. I have hypertension, some simple things which can help. Because broadly these three are the major lifestyle issues, continuing issues. So వాటి కొంత మీరు మాట్లాడగలిగితే that may be helpful to the general public. మీరు అన్నట్టుగానే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ అనేవి 3 మేజర్ ఇష్యూస్. ఎస్. సో మనం తెలుగులో చెప్పాలి అంటే, ఒకటి మధుమేహం, రెండోది రక్తపోటు, మూడోది ఊబకాయం, నాలుగోది హృద్రోగం. రైట్. ఫస్ట్ కేటగిరీకి వస్తాయి. దీనికి ఫస్ట్ అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్, వాళ్ళు చేసే ఒక్కొక్క దానికి ఏమి చేస్తే బెటర్ అనేది కాస్త మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డయాబెటీసే ఉందనుకోండి, భోజనంలో మార్పు. కార్బోహైడ్రేట్ అంటే
పిండి పదార్థాలు తగ్గించడం. బికాజ్ 60% మన సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ ఎటుపక్క చూసినా కానీ మన కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ. సో దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఏంటంటే షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అంటే ఫ్రూట్ జ్యూసెస్, పళ్ళ రసాలు, ఎక్కువగా షుగర్ ఉండే పళ్ళు, మామిడి పండు, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, అరటిపండు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అందుకే పాతకాలంలో కాశీకి పోయి వస్తే నీకు చాలా ఇష్టమైనది వదిలేసినాం మరి వాడు. సో దట్ మామిడి పండు వదిలేసేవాడు. సరదాగా జోక్ చేస్తుంటా, ఏదైతే నీకు చాలా ఇష్టమో అది నీకు పాయిజన్, ఏదైతే నువ్వు పాయిజన్ అనుకుంటావో అది నీకు మేలు చేస్తుంది అని చెప్పి. సో ఈ విధంగా ఫస్ట్ డయాబెటిక్ వాళ్ళకి ఇవి అడ్వైస్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది. ఇది డైట్ విషయానికి వస్తే, బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మెయిన్గా పికిల్స్, కాన్సన్ట్రేటెడ్ సాల్ట్ వేస్తారు మన ఊరగాయల్లో ఫర్ గుడ్, కానీ అది వీళ్ళకి హామ్ చేస్తుంది. హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ సాల్ట్ ఇది అవాయిడ్ చేయాలి. ఆయిల్స్, ట్రెడిషనల్గా నెయ్యి, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో నెయ్యి ఇట్లా పెట్టుకుని తీసుకున్న రోజు చూస్తాం మనం. అవి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇంపార్టెంట్. అవి కొవ్వు పదార్థాలు పెంచుతాయి, రక్తనాళాలను బ్లాక్ చేస్తాయి. ఇది కూడా అవాయిడ్ చేయాలి. ఏదో ఒక చుక్క వేసుకోండి ఫ్లేవర్ కోసం అని చెప్తాను నేను. 3 సరే ఊబకాయం 2 కలిసి వస్తాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్. దేవుడు మనకి 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు పని చేయడానికి, నడవడానికి. సో దీనికి పని కల్పించాలి. అన్ఫార్చునేట్గా అది కావటం లేదు. సో ఇది వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి. మెయిన్ ఎయిమ్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలి అంటే, నెలకి 2 కిలోలు తగ్గే మార్గం చూడాలి, విచ్ ఈజ్ టాంజిబుల్. వారానికి 1/2 కిలో అలా చేస్తే ఒక ఊబకాయం ఉన్నవాళ్ళు కొంత కాన్స్టిట్యూషనల్గా ఉంటుంది, అది కాదన్ను. బట్ మెజారిటీ ఎవళ్ళైతే ఉన్నవాళ్ళు ఊబకాయంలోకి వెళ్ళారో, ఆ స్థాయికి వెళ్ళారో, కనీసం 20 కిలోలు తగ్గే అవకాశం అయితే ఉంది ఏడాదిలో. సో సింపుల్ వేస్ ఇవి, మనం చేయగలిగినవి. ఇది చేయి జారిపోయింది అంటే ఇంకా వాళ్ళు ఎముకల ప్రాబ్లము, వెయిట్ వల్ల ఎముకల అరుగుదల, వీటితో ఇట్ బికమ్స్ ఎ విషస్ సైకిల్. అటు చేయలేరు, ఇది చేయకుండా మళ్ళీ వెయిట్ పెరుగుతారు. సో ఐ థింక్ మీరు చెప్పింది కరెక్టు. ఇన్ ది సెన్స్, కాన్షియస్గా ఏ ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగంలోనే నువ్వు ఒక ఎక్సర్సైజ్ను బిల్డప్ చేసుకోవడం. లైక్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచిపోయి 10 నిమిషాలకోసారో 15 నిమిషాలకోసారో లేచి కొంత కదలికలు ఉండేటట్టు చూసుకుంటే దట్ వుడ్ బి యాడెడ్, దట్ గోస్ ఎ లాంగ్ వే. సో దిస్ ఈస్ బ్రాడ్లీ వన్ థింగ్. ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండటం, ఎక్సర్సైజ్ ఎవరైనా అదే చెప్తారు. బేసిక్గా ఫుడ్డు, ఎక్సర్సైజు, స్లీపు, ఈ 3 మేనేజ్ చేసుకోగలిగితే ఐ థింక్ 90% సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక 30 to 40% రోగాల్ని మనం ప్రివెన్షన్ ఫస్ట్ స్టేజ్లోనే అరికట్టచ్చు.